ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీకు సహాయం చేయువాడును నేనే. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చేయవలసిన పనికి కావలసినంత శక్తిని నిన్నటి వాగ్దానం సమకూరుస్తుంది. అయితే మనం పూర్తిగా నిస్సహాయులమైనప్పుడు మనకు కావలసిన సహాయాన్ని ఇవ్వటంలో ఈ దినపు వాగ్దానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నీకు సహాయం చేయువాడును నేనే అని ప్రభువు చెప్తున్నారు. దేవుని సహాయంతో మనకు శక్తి సమకూడుతుంది. తన దృష్టికి మంచిది అనిపిస్తే దేవుడు యుద్ధరంగములో మన పక్షంగా పోరాడే బలగాలను పెంచగలడు. ఒకవేళ మానవ వనరులు లోపించినా ప్రభువు మన పక్కనే ఉంటాడు. అది మనకు మరి మేలు కదా. మనకున్న గొప్ప సహాయకుడు వేల మంది మానవ మాతృల కంటే మహాశక్తిమంతుడు. సమయోచితమైన సహాయాన్ని ఆయన మనకిస్తాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన సహాయం అపారమైన జ్ఞానముతో కూడినది. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా సరిగ్గా సరిపోయే సహాయాన్ని ఎలా సమకూర్చాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన మనకు సహాయం చేస్తే అది పూర్తిగా ప్రయోజనం కలిగిస్తుంది. కాబట్టి ఇక మనుషుల సహాయం వెళ్దాం. ఆయన సహాయం మనకు గొప్ప సహాయం అవుతుంది. కారణం, ఆయన మన భారాలు మోసేవాడు, మన అవసరాలు తీర్చేవాడు. ప్రభువు మనకు సహాయకుడై ఉండగా మానవ మాత్రుడు మనకేమి హాని చేయగలడు? మన ప్రభువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయువానిగా ఉన్నాడు. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్కాలాలలో ఆయన మనకు ఆధారం. ప్రభువా నా సహాయకునిగా ఉండుము అనేది మన ప్రార్థన. ఆత్మయు మన బలహీనతలలో సహాయం చేయువాడు అనేది మనకి అనుభవం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మాకు సహాయం చేసేది మీరే. మా పక్షముగా ఉండి పోరాడేది మీరే. మా యొక్క వనరులను సమకూర్చేది మీరే. సమయోచితమైన సహాయాన్ని అందించేది మీరే. ఏ విషయములో మాకు అవసరం ఉన్నదో అట్టి విషయాల్లో సహాయం చేసే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తూ, మేమందరము మీ సహాయాన్ని కోరుకునే విశ్వాసం కలిగిన వారిగా ఉండగలిగిన బాధ్యత ఇవ్వండి. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని మీ లేఖనం చెప్తుంది. అంటే ఈ బాధ్యత ప్రతి మానవాళికి అనుగ్రహించండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి.
వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.